నమస్కారం అండి. మళ్ళీ మనం ఒకసారి బిజినెస్ స్టాటిస్టిక్స్లోకి వెళ్తే బీకామ్ సెకండ్ ఇయర్ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి కళాశాలలకు ఇది సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉన్నటువంటి బిజినెస్ స్టాటిస్టిక్స్ సిలబస్లో ఒక చక్కటి ప్రాబ్లం చూద్దాము. ఇది బేసిక్ ప్రాబ్లం అండి. సో మనకు తెలిసిన విషయమే, బిజినెస్ స్టాటిస్టిక్స్లో మనము కేంద్ర స్థానపు కొలతలో అంకమధ్యము, మధ్యగతము, తర్వాత గుణమధ్యమము, హరమధ్యమము గురించి చూస్తాం. సో అయితే అందులో మనము అంకమధ్యమం గురించి ముందుగా చూసినట్లయితే దానికి సంబంధించిన ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ మనం చేసినట్లయితే అంకమధ్యమను ఏ విధంగా కనుక్కోవచ్చు, దాని యొక్క ఫార్ములా ఏంటిది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక మంచి చక్కటి ఒక ప్రాబ్లం చూద్దాం. సో మనము ఇక్కడ చూసినట్లయితే మనకు కనిపిస్తుంది లెక్కలో ఉదాహరణ 1 చూసినట్టుగా ఈ లెక్కను మనం ఏ రకంగా సొల్యూషన్గా చేస్తామనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే దిగువ ఇచ్చిన పట్టికలో గల 10 మంది ఉద్యోగస్తుల నెలసరి ఆదాయాల యొక్క సగటును లెక్కించండి అన్నాడు. అంటే సగటు అంటే అంకమధ్యం అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకు క్రమ సంఖ్య మనకు 1, 2, 3 ఇచ్చిండు. సో వాటిని బేస్ చేసుకొని మనం ఏ రకంగా లెక్క చేస్తామనేది చూద్దాం. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సంఖ్య ఇచ్చిండు. ఇలా వరుసగా కాకుండా 1, 2, 3 ఇక్కడ, 4, 5, 6 ఇక్కడ, 7, 8, 9, 10 ఇక్కడ ఇచ్చిండు. సో ఆదాయం వచ్చేసి ఇక్కడ రూపాయలలో 1580 రూపీస్, 1560, 1490, అదేవిధంగా 1550, 1640, 1720, అదేవిధంగా 1100, 1800, 1000 అండ్ 1950 ఈ విధంగా లెక్కలో ఇవ్వడం జరిగింది. అంతా ప్రాబ్లమేటిక్ అంటే ఇచ్చినటువంటి దత్తాంశము లెక్కది. సో దీంట్లో మనము ప్రత్యక్ష పద్ధతి ద్వారా కనుక మనం గణన చేస్తే ఏ రకంగా ఉంటుంది. సో ప్రత్యక్ష పద్ధతి ద్వారా గణన చేస్తే, సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి సంఖ్యను 1, 2, 3, 4, 5, 6 అని ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ఇచ్చినటువంటి దత్తాంశంలో ఉన్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ అని ఇచ్చిండు, ఎక్స్ అని ఇక్కడ రాసుకున్నాం. సో మనకు లెక్కలో చూస్తూ 1580, 1560, సో అట్లా 1490 ఇదంతా సేమ్ 1, 2, 3, 4, 5, 6, 10 వరకు ఎలా ఉన్నాయో అలా ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు ఇది సంఖ్య, తర్వాత ఆదాయంగా అవుతుంది. ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో నంబర్ ఆఫ్ టోటల్ అంటే దీన్ని ఎన్ని సంఖ్యలు ఉన్నాయని చూస్తే 1 to 10 ఉన్నాయంటే 10, n ఈజ్ ఈక్వల్ టు 10గా తీసుకున్నాం, అంటే నంబర్ 10. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని 1580 నుంచి లాస్ట్ మనకు 1950 వరకు ఇచ్చిండు. సో ఇదంతటి మొత్తాన్ని మనం టోటల్ చేస్తే దాన్ని సమ్మేషన్ ఎక్స్ అంటాం. అంటే ఇచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్గా తీసుకున్నాం. సో దాన్ని మనం టోటల్ చేస్తే 15,390 రూపీస్ వచ్చిందండి. సో ఇది మనకు టోటల్ వాడు ఇచ్చినటువంటి 10 నంబర్స్లో 1, 2, 3 ఇట్లా సీరియల్గా వేసుకుంటూ
ఇదంతటిని టోటల్ చేస్తే 15,390 వచ్చింది. సో ఇది మనకు ఇచ్చిన దత్తాంశం నుంచి చేసుకోవాలి. దీన్ని మనం ప్రత్యక్ష పద్ధతి అంటాం. ప్రత్యక్ష పద్ధతి ద్వారా కనుక్కునే పద్ధతి ఇది. ఇచ్చినటువంటి సంఖ్య ఆదాయాన్ని 2 పట్టిక రూపంలో వేసుకొని ఇలా నంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ 10 ఉన్నాయి కాబట్టి సంఖ్య 10 అని రాసుకున్నాం. టోటల్ చేస్తే 15,390 వచ్చింది. ఇది మనం చేసుకోవాలి. అయితే నెక్స్ట్ మనకు ప్రత్యక్ష పద్ధతిలో ఫార్ములా ఒకటి ఉంటుంది. ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఏం కనిపిస్తుంది మనకు? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ అంటే అంకమద్యం కనుక్కోవడం. దాన్ని ఎలా కనుక్కుంటాం? సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. సమ్మేషన్ ఎక్స్ అంటే ఈ ఇచ్చినటువంటి ఎక్స్ని టోటల్ చేస్తే దాన్ని మనం సమ్మేషన్ ఎక్స్ అని ఇక్కడ రాసుకున్నాం. ఎన్ అంటే ఏంటండి మరి? ఎన్ అంటే సంఖ్య, ఎన్ని సంఖ్యలు ఉన్నాయో సంఖ్య. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 అని మనం రాసుకున్నాం. సో దీన్ని ఇక్కడ ప్రతిక్షేపిస్తే మనం సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? ఇది రాసుకున్నాం ఇక్కడ. సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15,390. తర్వాత ఎన్ ఈక్వల్ టు ఏంటి? దీన్ని సమ్మేషన్ అని రాయకుండా ఎన్ నంబర్ ఆఫ్ ఎన్ ఉన్నాయో అన్ని రాస్తే సరిపోతుంది. ఇది 10 ఉన్నాయి. సో 2 రాసాము. సో ఇప్పుడు ఫార్ములా ఏముంది? ఇక్కడ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. సో కాబట్టి 15,390 బై 10 దట్ ఈక్వల్ టు 1539 వచ్చింది. ఇది ఏమవుతుంది? అంకమద్యము అవుతుంది. సో ఈ విధంగా మనము ప్రత్యక్ష పద్ధతిలో అంకమధ్యమాన్ని కనుక్కుంటాము. సగటు అన్నా, మధ్యమము అన్నా, అంకమధ్యమం అన్నా, ఓకే, ఇవన్నీ అరిథమెటిక్ మీనే అంకమధ్యమే కనుక్కోవాలి. సో దీన్నే కనుక మనము మరొక పద్ధతిలో అంటే పరోక్ష పద్ధతిలో కనుక కనుక్కుంటే ఏమవుతుందంటే ఇచ్చినటువంటి క్రమ సంఖ్య లేదా సంఖ్యని ఈ విధంగా రాసుకోవాలి. ఇచ్చినటువంటి ఆదాయం ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇదే విధంగా రాసుకోవాలి. సో దీన్ని మనం పరోక్ష పద్ధతి అంటున్నాం. ఇక్కడ పరోక్ష పద్ధతిలో ఏదో ఒక ఊహించిన అంక మధ్యమాన్ని మనం రాసుకోవాలంటే ఏదో ఒక సంఖ్యను మనం అంక మధ్యమంగా భావించుకోవాలంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము? 1000 అని అనుకుంటున్నాం. 1000గా మనం భావిస్తున్నాం. 1000 తీసుకున్నాక సో దీంతో మనం ఏం చేయాలంటే విచలనాలను కనుక్కోవాలి. సో దీంట్లో ఏంటంటే దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం కనుక్కుంటాం. ఇంతకుముందు మనం ప్రత్యక్ష పద్ధతిలో ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్ అని ఎట్లయితే కనుక్కున్నామో అట్లనే ఇక్కడ 1000 అనేది ఏదైతే ఉందో దీన్ని ఊహించిన అంకమధ్యంగా తీసుకున్నాం. ఈ ఊహించిన అంకమధ్యం నుంచి విచలనాలు కనుక్కోవాలి. విచలనాలను డి అంటాం, స్మాల్ డి అంటాం. ఆ స్మాల్ డీని కనుక్కోవాలి. స్మాల్ డి ఎట్లా వస్తుంది అంటే స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ ఏదైతే మనకు ఇచ్చిండో దాని నుంచి ఏదైతే మనం ఊహించిన అంకమధ్యం ఉందో దాన్ని మనం తీసేయాలి. సో ఇక్కడ డి కనుక్కుంటున్నానండి. ఏ అనేది నేను 1000 అని భావిస్తున్నాను ఊహించిన అంకమధ్యం. డి అనేది నేను కనుక్కుంటున్నాము. ఎక్స్ అనేది ఏదైతే ఉందో ఇదంతా ఎక్స్, ఇవన్నీ ఎక్స్లే అంటే లెక్కలో ఇచ్చినటువంటి ఆదాయం అంతా ఎక్స్. సో ఇక్కడ ఒక డి మొదటి క్రమ సంఖ్య నెంబర్ 1కి సంబంధించిన డి కనుక్కోవాలంటే ఎక్స్ మైనస్ ఏ చేయాలి. డి ఎంత కనుక్కోవాలి? ఎక్స్ ఎంత ఉంది ఇక్కడ? ఫస్ట్ది 1580 ఉంది. ఇది 1580. దీంట్లో నుంచి ఏం తీసేయాలి? ఏ అనుకున్నాం? 1000 తీసేయాలి. అంటే 1580 నుంచి 1000 తీసేస్తే 1000 పోతే 580 ఉంటుంది. ఇక్కడ రాసుకున్నాం. అట్లనే 1560 నుంచి 1000 తీసేస్తే 560 సెకండ్ వన్. అట్లానే 490, 550, 640, 720 ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎక్స్ నుంచి మనం ఊహించిన అంకమధ్యం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తూ వచ్చిన విలువలను ఇక్కడ రాయాలి. దీన్ని మనం సమ్మేషన్ డి అంటాం. సమ్మేషన్ డి ఈక్వల్ టు ఈ టోటల్ ఏదైతే వస్తుందో ఆ టోటల్ని ఇక్కడ రాయాలి. టోటల్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 5390 వచ్చింది.
ఇది సమ్మేషన్ డి. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఎంత ఉంటుందని ఇంతకుముందు చూసినట్టుగా ఎన్ ఈక్వల్ టు అంశాల సంఖ్య క్రమ సంఖ్య అది 10 ఉంటుంది. సో ఇట్లా మనం టేబుల్ వేసుకోవాలి. ఈ టేబుల్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, పరోక్ష పద్ధతిలో కనుక్కోవాలి కదా. మరి పరోక్ష పద్ధతిలో కనుక్కోవాలంటే దీనికి ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. దాని ఫార్ములా ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ డి బై ఎన్. ఇక్కడ ఏ అనేది ఉంది, ఇక్కడ రాస్తున్నాను, మీకు కనిపించట్లేదు కావచ్చు. ఏ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు కదా, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఇక్కడ ఊహించిన అంకమద్యం ద్వారా మనం ఎక్స్ బార్ కనుక్కుంటాం. ఏ ప్లస్ సమ్మేషన్ డి బై ఎన్. సో ఇందాక మనం కనుక్కున్న ఎన్ ఉంది, సమ్మేషన్ డి ఉంది. ఇందాక మనం కనుక్కున్న ఎన్ ఎంత 10, సమ్మేషన్ డి ఎంత ఇంతకుముందు చెప్పినట్టుగా 5390. సో ఏ ఎంత అనుకున్నాం, 1000 అనుకున్నాం. అదే ఇక్కడ మనం చేస్తున్నాం. సో ఏ ఈక్వల్ టు 1000, సమ్మేషన్ డి ఈక్వల్ టు 5390, ఎన్ ఈక్వల్ టు 10. సో ఏ అంటే 1000, 5390 బై 10 539 అవుతుంది. టోటల్ మళ్ళీ యాడ్ చేస్తే 1539 అవుతుంది. అంటే ఇంతకుముందు చేసినట్లుగానే ఇది కూడా వస్తుంది. కాకుంటే ఇది పరోక్ష పద్ధతి, దీన్ని దగ్గరి పద్ధతి అంటాం. సో ఇక్కడ ఊహించిన అంకమద్యం ద్వారా మనం అంకమద్యమాన్ని కనుక్కుంటాం. సో ఇట్లా రెండు పద్ధతులలో అంకమద్యమాన్ని కనుక్కోవడం ఉంటుంది. ఇది ఒక బేసిక్ ప్రాబ్లం. దీన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే దీనిలో పర్ఫెక్ట్ ఖచ్చితంగా అవుతారు. సో కాబట్టి ఈ లెక్కను మళ్ళీ ఒకసారి చూసి అంకమద్యమాన్ని ఏ రకంగా కనుక్కుంటాము అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది పరోక్ష పద్ధతి. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు ప్రత్యక్ష పద్ధతి ఫార్ములా రాస్తున్నాను. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ప్రత్యక్ష పద్ధతిలో ఏం చేసాము, సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. సో ఇలా మనము రెండు పద్ధతుల ద్వారా అంకమద్యమాన్ని కనుక్కోవచ్చు. ఇది మొదటి పద్ధతి, ఇది రెండవ పద్ధతి. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ రెండవ పద్ధతి కూడా మనకు అప్పుడప్పుడు అవసరం ఉంటుంది. ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకోవద్దు. ఈ పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. సో మరి మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ ప్రాబ్లం అనేది ఏ శ్రేణిలో ఉంది అని మీరు అర్థం చేసుకున్నారు. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్ని శ్రేణులు ఉన్నాయి, ఒకటి వ్యక్తిగత శ్రేణి, రెండవది విచ్ఛిన్న శ్రేణి, మూడవది అవిచ్ఛిన్న శ్రేణి. ఈ మూడు శ్రేణులు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ప్రాబ్లం ఏ శ్రేణిలో అని మీరు భావిస్తుండ్రు, ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది వ్యక్తిగత శ్రేణి. ఎలా మనం చెప్పగలుగుతున్నాం? సంఖ్య ఇచ్చిన క్రమ సంఖ్య, ఒకటో క్రమ సంఖ్య ఉన్న వారి ఆదాయము 1580 అని చెప్పాము. అట్లనే రెండవది 1560. ఇలా మనకు 1 2 3 లేదా ఏబిసిడి అనే వ్యక్తిగతంగా ఇచ్చింది కాబట్టి ఇది వ్యక్తిగత శ్రేణి అవుతుంది. సో మరొకసారి మనం విచ్ఛిన్న శ్రేణిలో ఏ రకంగా లెక్క చేయాలనేది చూద్దాం. తర్వాత విచ్ఛిన్న శ్రేణిలో ఏ రకంగా లెక్క చేయొచ్చు అని చూద్దాం. సో ఇవి బేసిక్ ప్రాబ్లం. ఇది ఒకసారి మీరు మళ్ళీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు బిజినెస్ స్టాటిస్టిక్స్లో అంకమద్యంలో విచ్ఛిన్న శ్రేణిలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం చూస్తే, ప్రాబ్లం నెంబర్ 2. ఉదాహరణ: దిగువన ఇవ్వబడిన దత్తాంశం 60 మంది విద్యార్థులకు మార్కులకు చెందింది
అందునుండి వారి అంక మధ్యను కనుక్కోండి, గణించండి అని అన్నారు. సో ఇక్కడ మనకు విద్యార్థులు 30, 40, 50, 60, 70, 80 మార్కులకు సంబంధించి ఇచ్చిండు. విద్యార్థుల సంఖ్య ఇచ్చిండు 12, 8, 20, 6, 14 అని ఈ రకంగా మార్కులు విద్యార్థుల సంఖ్య ఇచ్చిండు. సో దీన్ని పరిశీలిస్తే మనకు మార్కులు అనేది విద్యార్థుల సంఖ్య అనేది ఈ విధంగా ఇచ్చిందంటే ఇది విచ్ఛిన్న శ్రేణి అవుతుంది. ఈ విచ్ఛిన్న శ్రేణిలో మనం ఏ రకంగా మనం లెక్క చేస్తామనేది చూద్దాం. సో ఈ పై దత్తాంశం మార్కులను ఎక్స్ గాను, విద్యార్థుల సంఖ్యను ఎఫ్ గాను అనుకోవాలి. ఎక్స్ అంటే ఇచ్చినటువంటి వాల్యూస్, విద్యార్థుల సంఖ్య ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అనేది మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఏ విధంగా కనుక్కుందామో చూద్దాం. సో ఇక్కడ ఒక పట్టిక తయారు చేసి మార్కులు ఎక్స్గా తీసుకోవాలి, విద్యార్థుల సంఖ్య ఎఫ్గా తీసుకుందాం. సో మనకు ఇక్కడ ఫార్ములా అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఇక్కడ సమ్మేషన్ ఎఫెక్స్ బై ఎన్గా తీసుకుంటున్నాం. ఇది అంకమధ్యం యొక్క విచ్ఛిన్న శ్రేణిలో ఉన్నటువంటి ఫార్ములా. ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫెక్స్ బై ఎన్. సో ఇక్కడ ఎక్స్ అనేది మనకు తెలుసు, ఎఫ్ అనేది మనకు తెలుసు. ఈ ఎక్స్ ఎఫ్లను గుణిస్తే వచ్చేది ఎఫ్ఎక్స్, ఎఫ్ ఇంటూ ఎక్స్ అని మనం అంటాం. ఈ ఎఫ్ఎక్స్ మనం కనుక్కోవాలి. ఇచ్చినటువంటి మార్కులు 30, 40, 50, 60, 70, 80. విద్యార్థుల సంఖ్య 12, 8, 26, 14 తీసుకోవాలి. ఈ ఎక్స్ను ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ చేత గుణిస్తే, సో ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 30 తర్వాత 12, 30 ఇంటూ 12 వచ్చేసి 360. అదేవిధంగా 40 ఇంటూ 8 320. సో ఈ రకంగా మనం ఈ రెండింటిని గుణిస్తూ ఇక్కడ వాల్యూస్ రాసుకోవాలి. 360, 320 ఇట్లా వచ్చింది. ఇది 50 ఇంటూ 20 1000, 60 ఇంటూ 6 360, 70 ఇంటూ 10 700, 80 ఇంటూ 4 320. ఈ రకంగా ఎఫ్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎఫ్, ఎఫ్ ఇంటూ ఎక్స్ ఏదైనా ఒకేయండి, కానీ ఫామ్లో మాత్రం సమ్మేషన్ ఎఫెక్ట్స్ అని రాయాలి. సో రకంగా ఇచ్చినటువంటి ఎఫ్ ఇంటూ ఎక్స్ చేస్తే ఈ రకంగా వాల్యూస్ వచ్చాయి. ఈ వాల్యూస్, ఈ విలువలను మనం టోటల్ చేస్తే దాన్ని సమ్మేషన్ ఎఫెక్ట్స్ అంటాం. అంటే ఈ విలువలన్నింటినీ జమ చేస్తే వచ్చేది సమ్మేషన్ ఎఫెక్ట్స్. అది 3060 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పౌనఃపున్యాల సంఖ్యను మనం ఎన్గా తీసుకుంటాము. ఇంతకుముందు వ్యక్తిగత శ్రేణిలో అంశాల సంఖ్య తీసుకున్నాం, ఇక్కడ అంశాల మొత్తం తీసుకుంటాం. అంటే విద్యార్థుల సంఖ్య తీసుకుంటాం, సంఖ్యల మొత్తం తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఎన్ అంటే సమ్మేషన్ ఎఫ్ను ఎన్ అంటాం, లేదా ఎన్ అని రాసినా సరిపోతుంది. మీరు అక్కడ మాత్రం సంఖ్య రాసాము వ్యక్తిగత శ్రేణిలో, ఇక్కడ మాత్రం విద్యార్థుల సంఖ్యను టోటల్ చేస్తే వచ్చేది ఎన్గా తీసుకోవాలి. సో ఈ రకంగా దత్తాంశంలో ఇచ్చినటువంటి వాటిని ఎక్స్ ఎఫ్గా తీసుకోవాలంటే సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎఫ్ అని తీసుకోవాలి. సంఖ్య అనేది ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇది ఎఫ్ తీసుకొని ఇది నెక్స్ట్ తీసుకుంటా అంటే కుదరదు. కాబట్టి ఇచ్చినది అంశం అనేది మార్కులకు సంబంధించింది. ఆ మార్కులో సంఖ్య 30 మార్కులు వచ్చిన వాళ్ళు 12 మంది ఉన్నారండి, 40 మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది ఉన్నారు. కాబట్టి ఈ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం ఎఫ్గా తీసుకోవాలి. సో ఈ రకంగా ఎక్స్ ఇంటూ ఎఫ్ను ఎఫెక్స్ చేసి ఎఫెక్స్ కనుక్కొని ఈ ఫార్ములాలో అప్లికేబుల్ చేయాలి. ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫెక్స్ బై ఎన్. ఎఫెక్స్ ఎంత వచ్చింది? 3060. ఎన్ ఈక్వల్ టు మనం టోటల్ చేస్తే వచ్చేది 60. సో ఇప్పుడు వచ్చింది 51. ఇది ఎక్స్ బార్ అంక మధ్యం అవుతుంది. సో ఈ రకంగా విచ్ఛిన్న శ్రేణిలో మనం లెక్కను చేస్తాము. సో వ్యక్తిగత శ్రేణి అయిపోయింది, విచ్ఛిన్న శ్రేణి అయిపోయింది. నెక్స్ట్ మనం అవిచ్ఛిన్న శ్రేణి నేర్చుకుందాం.